అక్క నమస్తే అక్క, ఏం పేరు నీ పేరు? నా పేరు గౌరక్క. గౌరక్క. అక్క గౌరక్క 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 ఇప్పుడు మరి ఉప ఎన్నిక వచ్చింది కదా, ఇక్కడ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎక్కడ ఉంటావు నువ్వు? నేను మన ఇందర్నగర్ ఇంద్రనగర్లో ఉంటావు. సరే, ఓటు ఇక్కడే ఉందా నీకు? ఇక్కడే ఉందా? మరి ఏంటి, మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఇక ఎవరు గెలిచే అవకాశం ఉన్నదంటే ఇక ఇప్పుడు అయితే కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకని? ఎందుకని అంటే మనకు తెలంగాణకు కొంచెం ఆయనే మంచిగా చేసిండు, మంచిగానే ఇది చేస్తాడు, మంచిగానే బ్రిడ్జిలు రోడ్లు అన్ని బాగానే చేపిస్తుండ్రు. ఇప్పటికైతే ఆ అన్న అయితే మంచిగా చూసుకుంటాడు, మా ఆడబిడ్డలకు సుగా మంచిగా చూసుకుంటాడు, మంచిగా చేస్తుండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఏమీ లేదా? ఇక దాని గురించి మనకు తెలియదు, మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి మేము ఇంట్లోనే ఉన్నాం. మరి ఇప్పుడు మరి 6 గ్యారెంటీలు అన్నారు కదా, ఏమైనా వస్తాయా మీకు? ఇప్పుడు అయితే మరి మాకు రాలేదు, ఇక వస్తాయి కావచ్చు మరి ఈసారి గెలిస్తే. ప్రభుత్వం ఇదే ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మరి 6 గ్యారెంటీలు ఏం రావట్లేదు మాకు. ఇప్పుడు వస్తున్నాయి. కరెంటు మాకు పిరిగా లేదు, మేము కిరాయి ఉంటున్నాం ఇల్లు లేక. ఇప్పటికి మన 20 ఏళ్ళ ఇల్లు లేక ఇచ్చినాము, అప్లికేషన్లు పెట్టినాం కానీ మాకు ఇంకా ఇల్లు రాలేదు. ఇక కిరాయి ఇండ్లు అంటే ఇక ఇక్కడ జీవన్ నగర్ ఉండిపోయినా, రైమత్ నగర్ ఉండిపోయినా, ఇసుగూడ బస్తీలో ఉండిపోయినా, ఇప్పుడు ఇందర్ నగర్లో ఉంటాను. కిరాయి ఎన్నో అప్లికేషన్లు పెట్టినాం, అప్లికేషన్ నీ సేవకు పోయి వచ్చినాయి కానీ మాకు పేరు వచ్చింది, ఫోన్ చేసిండ్రు, ఇంకా సప్పులు లేదు. ఇక అత్తదాన్ని నమ్మకం ఉంటే అన్న దయ, అన్న దయ, అన్న అభిమానం ఉంటే ఇక మాకు ఈ ప్రభుత్వంలో నమ్మకం ఉందా? ఇక నమ్మకం చూసుకోవాలి. ఇక మా ఆయనచ్చుగా కాలిరిగి మాకు ఇల్లు లేదు, పొల్లు లేదు, భూమి లేదు, దాగలేదు, గ్యాస్ పిరగలేదు, మాకు పైసలు పెట్టకుండా అవి ఎవరికి ఇస్తుండో ఉన్నోనికే పెడుతుండు, లేనోని ఉన్న కాడనే ఉంచుతుండు. ఇనా ఉన్నోడే పెట్టుకుంటాడు, లేనోను లేని దాగలనే ఉంటుండు. అది ఉపయోగం లేదు. మేము కష్టం చేసి కూలి పని చేసుకొని బతికేటోళ్ళం, అడ్డ మీద కూలి సుగా సరిగ్గా దొరుకుతలేదు. అయ్యా కంట్రోల్ బియ్యం తింటాము, ఉంటాము, ఉప్పు కారము వేసుకొని. పేదోళ్ళన్న పట్టించుకునేటోళ్ళే లేదు. ఆడిస్తానా, ఈడిస్తానా, అక్కడ ఇస్తానా, ఇక్కడ ఇస్తానా అన్నాను. అది తాళం ఇచ్చింది లేదు, అందులో వయసు వచ్చింది లేదు, మా పేరు వెళ్ళింది లేదు. ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది మేము కిరాయిలు ఉండబట్టి. విన్నావా, నెలకు 8,000 9,000 కడతాను. మరేం చేస్తాం? మరి ఏంటి పరిస్థితి? మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, మరి టీఆర్ఎస్ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు, మరి ఎవరు అనుకుంటారు? ఇక ఎవరు అనుకుంటామంటే ఇక ముందు నుంచి ఇదే ఉన్నది కాబట్టి ఇది మన నడమచ్చింది కదయ్యా, అవునా కదా? ఇదైతే ముందు నుంచి ఉంది, ఇదైతే ఇప్పటికైతే కొంచెం మంచిగానే చేస్తుండు. ఇక చెయ్యంగా చనిపోయాడు కదా మీ ఎమ్మెల్యే, చనిపోయాడు కదా, మరి వాళ్ళ మిసెస్కి ఇచ్చారు టికెట్. ఇక ఆమె అత్తే ఇక ఎట్లుంటుందో చూడాలా. గెలుస్తుంది, పక్కా గెలుస్తుంది. ఇక ఏం చేస్తాం, మాకు పెన్షన్ సుగత్తలేదు. 4,000 అన్నారు పెన్షన్, 2,000 సుగా అత్తలేదు. మా ఆయనది కాలు సుగిరిగి మంచాల పడి ఉన్నాడు. పెట్టినా అది సుగలేదు, ఇది సుగలేదు, ఏది సుగలేదు. ఏం చేస్తాం? ఇట్లనే అందరు ముందట పోయి కాగితాలు కొందపోయి ఇస్తే ఇప్పుడు కాదమ్మా అంటే పారేస్తాను. ఎవరు పట్టించుకుంటలేదు. మండల ఆఫీసు సుగా పోయి కలిసినాం, ఏడ ఇది లేదు. ఏం చేస్తాం? 20 ఏళ్ళ పొన్న కిరాయిలతో.